హల్లెలూయా. యేసుక్రీస్తు నామములందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో నజరైన యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరుకును పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఈ యొక్క మాట మనకి ఏం తెలియజేస్తుందంటే, తండ్రి యందు కుమారుడు కలిగిన విశ్వాసాన్ని మనకి తెలియజేస్తుంది. తండ్రికి విధేయుడైన కుమారుని మనకి తెలియజేస్తుంది. లేఖనములు ఏదైతే తండ్రి ద్వారా రాయబడిన ఆత్మ ద్వారా ప్రతి ఒక్క దాన్ని నెరవేర్చడానికి నజరైన యేసుక్రీస్తు వచ్చి ఉన్నాడు. నజరైన యేసుక్రీస్తు ప్రతిదాన్ని తండ్రి ఏదైతే చెప్పినదే ప్రతి ఒక్కటి లేఖనము నెరవేర్చి ఆయన నా తల వంచి ఆత్మను అప్పగించడానికి పలికాడు. హల్లెలూయా. ఈ యొక్క మాటలో మనకి ఏం చేస్తుందంటే గొప్ప విధేయత మనకి కనబడుతుంది. మనము కూడా ఎప్పుడైతే క్రీస్తుకి మనం విధేయులు ఉంటామో, ఇదిగో దేవా ప్రతి విషయం ముందు నువ్వు ఇప్పుడు ఏం చేయాలో చెప్పను, నువ్వు వెళ్ళే ప్రతి విషయం ముందు దేవుని యందు ప్రార్థించి ఎప్పుడైతే ముందుకు వెళతావో ప్రతి విషయంలో నీకైనా తోడై ఉన్నాడు. నువ్వు నజరైన యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా ఆయన కలిగిన సామర్థ్యాన్ని శక్తిని నీవు పొందుకున్నావు. ప్రతి విషయం ముందు నువ్వు ఆయన ఎప్పుడైతే ఆనుకుని ఉంటావో ప్రతి విషయంలో దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ప్రతిదీ డిపెండింగ్ అపాన్ ద క్రైస్ట్. మనం ప్రతి ఒక్కదాన్ని క్రీస్తు మీదే ఆధారపడాలి. యేసుక్రీస్తు తండ్రి మీద ఎలాగైతే ఆధారపడి ఉన్నాడో ఆయన ప్రాణాలను కూడా ఇవ్వడానికైనా లెక్క చేయలేదు. సమాప్తమైనదని చెప్పి ఆయన దేని కొరకైతే వచ్చాడో కొరత కొట్టబడి ఉన్నాడు, ముళ్ళు కిరీటం పెట్టించుకున్నాడు, మేకులు కొట్టించుకున్నాడు, ప్రతి ఒక్క పాపాన్ని ఆయన మీద వేసుకుని ఉన్నాడు. ఆయన లేఖనంలో నెరవేర్చినట్టు ప్రతి ఒక్క మాటను కూడా ఆయన పలికి తల వంచి ఆయన ఆత్మను అప్పగించున్నాడు. తండ్రి చెప్పిన యొక్క సమస్తమును ఆయన నెరవేర్చినవాడు కుమారుడు. మనం ఎప్పుడైతే ఆయన విశ్వసించున్నామో కుమారుని విశ్వసించడం ద్వారా కుమారుడు కలిగిన శక్తిని సామర్థ్యాన్ని ఆ పునరుద్ధరణలో ఉన్న యొక్క శక్తి ప్రతి ఒక్క దాన్ని మనం కూడా పొందుకుని ఉన్నాము. కాబట్టి విశ్వసించి ప్రార్థిద్దాము. ప్రతి ఒక్క విషయంలో మనము చేద్దాము. ప్రార్థించుకుందామా. ఇదిగో దేవా